నమస్తే మిత్రులారా. ఈ వీడియో 18+ మేల్ అడల్ట్స్ కోసం మేల్ సెక్షువల్ హెల్త్‌కి సంబంధించిన ఒక చిన్న అవేర్‌నెస్ రీల్. మిగిలిన వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి. నా ఒక క్లయింట్ యొక్క రిక్వెస్ట్ పైన తన స్వీయ అనుభవాన్ని ఒక అవేర్‌నెస్ రీల్ రూపం లోపల నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. తనకు 28 ఇయర్స్. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ లోపల టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నాడు. తన టీం లోపల ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వతహాగా తను ఇంట్రోవర్ట్ కావడం వల్ల తనకున్న మొహమాటం, బిడియం చేయబట్టి తన పర్సనల్ హెల్త్ గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఏ డాక్టర్ని కూడా అప్రోచ్ కాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అతను ఏం రియలైజ్ అయినాడంటే తన పెనిస్ షాఫ్ట్ ఏరియా ఉంటుంది కదా, అది కొంచెం ఓవర్ సెన్సిటివ్గా ఉంది. ఈవెన్ ఇంటర్ కోర్స్ టైం లోపల, ఎరెక్షన్ టైం లోపల, నార్మల్ డే టు డే లైఫ్ లోపల కూడా ఒక పిన్ లాగా కూర్చున్నట్టు ఉండే నొప్పి, స్టింజింగ్ పెయిన్, అది ఎక్స్పీరియన్స్ అయ్యేవాడు. అట్లనే సఫర్ అవ్వకుండా ఉన్నాడు. కొంతకాలానికి అతని స్కిన్ పైన అక్కడ వైట్ ప్యాచెస్ కూడా వచ్చినాయి. సో తన పార్ట్నర్ ఏం శంకించిందంటే ఇతడు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి సమ్ ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందని. కానీ వాస్తవానికి ఇది బిఎక్స్ఓ. ఇది ఎటువంటి ఎస్టీడీ కాదు. ఫలానా కారణం చేత ఇది వస్తుందని కూడా డిసైడ్ చేసి చెప్పలేము. జెనెటికల్ కొన్ని కారణాలు ఉండొచ్చు, స్ట్రెస్ కారణాలు ఉండొచ్చు, వాళ్ళు వేసుకున్న క్లోత్స్, అండర్ గార్మెంట్స్, వాటి గురించి కావచ్చు. లేకపోతే అతను వర్క్ చేసే ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక షెఫ్ అనుకోండి, బాగా వేడి ఉండే ప్రాంతం లోపల అక్కడ నిలబడి పనిచేయడం. మనం ఈ బిఎక్స్ఓ గురించి రీసెర్చ్ చేస్తే చాలా కారణాలు తెలిసి వస్తాయి. కానీ ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే ఏంటిదంటే మన శరీరం యొక్క ఇమ్యూనిటీ అనేది మన శరీరం పైనే దాడి చేస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చే సమస్య. దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టాపికల్ క్రీమ్స్ ఉన్నాయి, సర్జరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సర్కంసిషన్స్, ఫ్రెన్యులోప్లాస్టీలు. డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ దెర్ ఆర్ సో మెనీ అవెన్యూస్ ఆర్ దేర్. ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ మీ దగ్గర ఉంటే కనుక ఒక మంచి యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ని మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా సంప్రదించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రమేష్ అనే వ్యక్తి ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివోర్స్లో ఉన్నాడు. చాలా అంతర్మదన పడుతున్నాడు. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ పార్ట్నరు నమ్మట్లేదు. బిఎక్స్ఓ అనే ఒక వ్యాధి ఉంటుంది అని ఒక యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళి చెప్పినా కానీ వాళ్ళ మధ్యన ఉన్న ఒక అపనమ్మకం అనేది పోతలేదు. సో వీటి పట్ల కొంచెం అవగాహన పెంచుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం.